मरकज़ी वज़ीर किशन रेड्डी ने काचीगुड़ा गवर्नमेंट जूनियर कॉलेज में बीजेपी कायदीन कारकुनों और सफाई मुलाजिमीन के साथ वज़ीर आज़म नरेंद्र मोदी के प्रोग्राम मन की बात सुनी। इस मौके पर वज़ीर आज़म ने 2025 को कौमी फ़ख्र का साल करार देते हुए कौमी सलामती, ऑपरेशन सिंदूर, वंदे मातरम के 150 साल, खेलों में भारत की कामयाबियों और खलाई व साइंसी तरक्की पर रोशनी डाली। मरकज़ी वज़ीर किशन रेड्डी ने कहा कि गुज़िश्ता 11 वर्षों में वज़ीर आज़म ने मुल्क के हर शोबे में नुमाया खिदमात अंजाम देने वालों की हौसला अफजाई की है। उन्हें स्वच्छ भारत मुहिम का जिक्र करते हुए सफाई कारकुनों के विकार में इजाफे की सताइश की और पार्टी कारकुनों, अरकान असम्बली व पार्लियामेंट से अपील की है कि वो अपने अपने हल्कों में सफाई मुहिम को मज़ीद मौसर अंदाज में आगे बढ़ाएं। మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజలతో సంభాషించేటువంటి కార్యక్రమము, దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిశోధన కార్యక్రమాల గురించి, మారుమూల ప్రాంతాల్లో లేక మరి వ్యక్తులు చేసేటువంటి మంచి పనులను మనందరితో పంచుకునేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. వారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఆయన విదేశాల్లో ఉన్న, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న, దేశ పర్యటనలో ఉన్న మరి విధిగా ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ రాష్ట్రపతి కానీ ప్రతి నెల ఈ రకంగా కష్టమైన, ఇబ్బందులున్నా, ఒత్తిడున్నా కూడా ప్రజలతో మమేకమై మాట్లాడేటువంటి కార్యక్రమం. అందులో ఒక సాధారణ రేడియో, సెల్ ఫోన్లో వినొచ్చు, రేడియోలో వినొచ్చు, టీవీలో చూడొచ్చు. ఆ రకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి ఈరోజు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగిస్తారు.